నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన కార్యకర్తలు అభిమానులు మండలంలోని పలు గ్రామాల్లో సైలెన్సర్ తీసిన బైక్లతో మరియు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేశారు. దానిలో భాగంగా ఈతకోట గ్రామంలో గౌడ రామాలయం వద్ద సైలెన్సర్లు తీసిన బైక్లతో రచ్చ చేస్తుంటే ఆ గ్రామస్తులు నిలదీసి అడగ్గా వారిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. అప్పుడే స్కూల్కి వెళ్లి తిరిగి వస్తున్న ఒక చిన్న పాపపై రాళ్లు విసరగా ఆ పాప భుజానికి బలంగా తగిలింది. అలాగే అక్కడున్న ఒక మహిళకు ఆ రాళ్లు గడ్డానికి తగిలి రక్తం ఆగకుండా వచ్చింది. దాడికి దిగిన వారిని ప్రశ్నించినందుకు అక్కడ ఒక యువకుడిపై తల మీద గాయమయ్యేలా దాడి చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు మరియు సినిమా హీరోల పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవడం తప్పు కాదు కానీ ఇలా జనాన్ని భయభ్రాంతులను చేయడం, సామాన్య ప్రజల మీద దాడి చేయడం ఏమైనా చర్యని ఆయన అన్నారు. సైలెన్సర్లు తీసి బైక్లతో రచ్చ చేయడం వల్ల ఇళ్లలో ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని జరిగిన దాడిపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ చేతిలో పడిందమ్మా, నువ్వు స్కూల్కి వస్తావు, నీ చేతిలో పడిపోయిందా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా మా ఊళ్ళో 6 సార్లు తిరిగారండి. వాళ్ళు ఊరంతా తిరిగింది కదా. మరి కొత్తపల్లి నియోజకవర్గం, రావులపల్లి మండలం, ఏర్పాటు గ్రామం అండి. మేము గౌడరామాలయం దగ్గర మేము వినాయకుడు నిలబెట్టుకున్నాం. అయితే అక్కడికి ఫస్ట్ ఒకసారి వచ్చారు. కత్తులు, జెండాల కర్రలకి జెండాల కత్తులు వచ్చారు. వస్తే ఫస్ట్ వచ్చారు. మళ్ళీ రెండోసారి వచ్చారు, మూడోసారి వచ్చారు. అక్కడ మా తమ్ముడిని ఏమన్నానంటే ఒరే ఫోటో తీసి బొద్దు పెట్టరా ఆనందంగా ఉందన్నాను. కుర్రోళ్ళందరూ గౌడస్ కుర్రోళ్ళందరూ వినాయకుడి దగ్గర కూర్చున్నారు. వాళ్ళు మేము సర్దుమనుకున్నాం, ఎలా ఉంటే అలా ఉండేది, మీరు ఎవరో పట్టించుకోకని చెప్పాను. అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ టైం వచ్చాడు, 6ఓసారి వచ్చాడు. లారీ ఎక్కేసి జెండాలు ఎగరేసి కొత్తలు చూపించుకుంటూ సత్తు ఇప్పేసి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ లోపల ఆడవాళ్ళు వచ్చి ఆ పిల్లలు చూస్తే అనారోగ్యంతో ఉన్నారు. ఏంటి ఎవరేంటి పుట్టినరోజు చేసుకుంటే సంతోషంగా చేసుకోవాలి తప్ప ఇలాగా పెద్ద పెద్ద చేస్తారేంటి అని అడిగినందుకు తిరగబడిపోయారు. వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి. ఈ కుర్రోళ్ళు వెళ్ళి ఏంటి మా ఆడవాళ్ళు మీద వస్తున్నారని లోపల వాళ్ళు రాళ్ళు కట్టేసేసి చిన్న అమ్మాయి స్కూల్ నుంచి వచ్చి అమ్మాయిని మా మేన కూడా ఉంది. ఆ అమ్మాయికి మూతి మీద వేస్తారు. ఎందుకు కూడా ఉన్నది మా బావగారు గారు మనవాడికి ఎవరికంటే మీద తెలియదు. అలా అయినా సరే ఆడ మళ్ళీ వచ్చి బళ్ళు పట్టుకెళ్ళడానికి వచ్చి మళ్ళీ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించింది. చాలా దారుణంగా తప్పించారు. నటించి రాత్రి అయితే కిరాణా కొట్టు అయింది, మొత్తం బరపై చింపేసి లోపల ఉన్న ఫ్లెక్సీలు అవి లాగేశారండి. చాలా దారుణంగా ఉన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి అనేక చోట్ల ఘర్షణ వాతావరణాలు తలెత్తే, ముఖ్యంగా మరి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మరి కొన్ని సంబరాలు చేయడం లేదా కొన్ని వికృత చేష్టలు చేయడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నాయకుల యొక్క పుట్టినరోజులు చేసుకోవద్దని ఎవరో చెప్పం కానీ నాయకులే మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారే మీరు దసరాకి దీపావళికి కత్తులతో మీరు రోడ్లు ఎక్కండి అనేటువంటి మాట చెప్పడం వల్ల ఇవాళ ఎంతో మంది చిన్న చిన్న స్కూల్కి వెళ్ళి వచ్చేటువంటి పిల్లల మీద కూడా దాడి చేసేటువంటి సంఘటనలు ఇవాళ కోనసీమలో తలెత్తాయి. అలాగే ఎవరైతే సామాన్యులు వారి ప్రాంతాల్లో ఉన్నాయో కొంతమంది ర్యాలీల కింద వెళ్లి అక్కడ ఉన్నటువంటి వారిని, ఫర్ ఎగ్జాంపుల్ ఈతకోట అనే గ్రామంలో ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఆ అమ్మాయి మీద ఒక రాయి వేసి దాడి చేసే కార్యక్రమం చేశారు. అలాగే వారి తల్లి, అలాగే ఇంకో 2 పైన ఉన్నారు, వారికి కూడా తల్లకు గాయాలయ్యాయి, అలాగే ఈ చిన్న పగిలిపోయింది. ఇట్లా సామాన్యమైన ప్రజానీకం మీద దాడులు చేసి నాయకులు పుట్టినరోజు చేసుకోవాలని ఎవరు కోరుకోరు. అంతేగాని మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా మరి సామాన్యమైనటువంటి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లి ఈ మోటార్ సైకిల్తో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మోటార్ సైకిల్ సైలెన్సర్ తిప్పేసి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అలాగే ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి పక్కన ఉంటారు, ఒకళ్ళిద్దరు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి స్పందించి దాన్ని కంట్రోల్ చేయాలి. తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటున్నారు తప్ప ఎట్లా నిజంగా అలర్లు జరుగుతున్న చోట కంట్రోల్ చేసే కార్యక్రమం ఎక్కడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి వైఫల్యం చెందుతుందని మేము భావిస్తున్నాం. మరి ఏది ఏమైనా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వైజాగ్ మీటింగ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని పార్టీని పెంచుకోవడం తప్పు కాదు కానీ మీరు దసరాకి దీపావళికి కత్తిరించి బయటికి రండి అనేటువంటి తప్పుడు మాటలు నాయకులు మాట్లాడితే, మరి విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడితే
ఈ రోజు ఇంతమంది ప్రజానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వాస్తవంగా ఒకవైపున ఈ కులాల మధ్యన గొడవలుగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి. కాబట్టి వారు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆచితూచి ఏ నాయకుడైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వారి నాయకులు పుట్టినరోజు చేసుకోవచ్చు. అంతేగాని ఇంకా ఉన్నటువంటి సామాన్య ప్రజానికాన్ని కొట్టమని కాదు. ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ ఇళ్ల ముందు పట్టుకొచ్చి మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎవరింటి దగ్గర వారు తిరిగితే అభ్యంతరాలు ఉండవు. పక్కింటి వాళ్ళ దగ్గర ఇతర పార్టీ వాళ్ళ ఆ కార్యాలయాల దగ్గర లేదా వాళ్ళ ఇళ్ల దగ్గర ఈ చేస్తున్న వికృత చేష్టలో ఇవాళ సభ్య సమాజం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ నాయకుడు ఎలా చేయమని చెప్పరు. చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వారికి విద్యుత్ లేదని లెక్క. అంచేత ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇటువంటి జరగకుండా కంట్రోల్ చేయాలి. అన్యం పుణ్యం చెల్లినటువంటి స్కూల్ బస్సు మీద కూడా ఇవాళ కత్తులతో మరి ఆ బస్సులు లారీలు ఎక్కి కత్తులతో వీటితో మరి దాడులు చేయడం లేదా వికృత చేష్టలు చేయడం అనేటువంటిది ఎవరు కూడా దీన్ని మరి అభినందించేటువంటి విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా మరి వారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.